ఈరోజు ఏంటండి మెసేజ్ చెప్పండి అందరూ. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు. ఆమేన్. అందరికి ఉంటుందండి, నాకు ఘనత రావాలి, అన్నీ రావాలి, అంత నేనే గొప్ప, దేవుడు నన్ను ఆశీర్వదించి పైకి లేపాలని ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? అందరికి ఉంటుంది. కానీ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరిని ఘనపరుస్తాడో కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, 91వ కీర్తన 14వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. దేవుడు ఒక మనిషిని, ఒక విశ్వాసిని, ఒక ఆత్మీయుని ఘనపరచాలి అంటే, ఘనమైన పాత్రగా ఎంచాలంటే దేవుడు ఎవరో ఎరగాల. దేవుడు గురించిన, దేవుడు రక్షకుడండి, యేసయ్య నమ్ముకున్నానండి, ఏదో చర్చికి వెళ్తానండి, వస్తున్నానంటే నీ జీవితంలో ఏం జరగదు. దేవుని చేత నువ్వు ఘనపరచబడ, దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా ఎంచాలి. నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, పైకెత్తాలి, ఘనపరచాలని ఆలోచనలు చాలామందికి ఉంటాయి. వాళ్ళు చూడండి, వాళ్ళందరూ ప్రేజ్ చేస్తున్నారు, వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు, దేవుడు వాళ్ళని ఘనపరుస్తున్న నా స్థానం కాదు. దేవుడు అలా ఉంచడే, పక్షపాతి కాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతడు నా నామముని ఎరిగినవాడు గనక. దేవుడి నామము ఎరగడం, దేవుడి నామము తెలవటం వేరు, ఎరగడం వేరు అంటారు. అప్పుడప్పుడు మీరు దైవజనుడు వర్తమానం ఇస్తుంటాడు. ఎరగడం, ఆ డెప్త్ మూమెంట్లోకి వెళ్ళటం. చాలామందికి దేవుని నామములో ఉన్న శక్తి తెలియదు, ఆ నామములో ఉన్న పవర్ తెలియదు, ఆ నామములో ఉన్న అథారిటీ తెలియదు. ఆ నామముని ఎరిగిన వారినే దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందనుకో, అది ఘనత. నువ్వు ఒక కార్యం నీ కుటుంబంలో, దేవుని ఘనత. చూడండి, అందుకనే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి లేదు, బంగారం లేదు మా దగ్గర, కానీ మాకు కలిగినది మేము ఎరిగినది నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. ఎందుకు ఈ అద్భుతం జరిగింది? అక్కడ పేతురు, యోహాను వాళ్ళని అందరూ విభ్రాంతి చేస్తున్నారు. వాళ్ళు అన్నారు, ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడు అడుక్కుంటున్నాడు ప్రతి దినము దేవాలయం ముందు. వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటారు కొంతమంది కదండి. ఏదో బ్రతుకుతున్నామని చర్చకొచ్చిపోతుంటారు కొంతమంది మందిరానికి వెళ్ళాం కదా, వస్తున్నామా పోతున్నామా అనేవాళ్ళు కొంతమంది. దేవుని శక్తిని, దేవుని నామాన్ని ఎరగని వారిని దేవుడు ఎప్పుడు ఘనపరచడు. అందుకని పేతురు, యోహాను ఆ శృంగారం అనే దేవాలయం ముందుకి ఆ కుంటివాడు పట్టుకొని వస్తున్నారు. ఆయనని ఆ కుంటివాడు రోజు ఏంటంటే పొద్దున్న తీసుకొస్తారు, కూర్చోబెడతారు, అడుక్కుంటాడు, సాయంత్రం కాగానే ఆ మూట ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఎందుకంటే రొటీన్ లైఫ్, రెగ్యులర్గా చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లో నడుస్తుంది. ఎందుకు రోజు రావాలి, అడుక్కోవాలి, ఆయన బ్రతకాలి, ఆయన ఇంటి వారిని కూడా బ్రతికించుకోవాలి. కుంటోడు కాబట్టి ఆయన మీద అందరూ ఆధారపడి, అంటే ఈయనది అడుక్కు తిన్నది ఎక్కువైపోయింది కాబట్టి అందరూ ఆధారపడి బ్రతుకుతున్నారు. చక్కగా డబ్బులు తీసుకుంటున్నాడు, మోసుకొని వస్తున్నారట, మోసుకొచ్చి కూర్చోబెడుతున్నారట, మళ్ళీ అయిపోయినాక తీసుకొని పోతున్నారట. అంటే మోసుకొచ్చిన వాళ్ళు ఇంటోళ్ళు కావచ్చు, లేకపోతే డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు కావచ్చు, బయట తెచ్చుకుంటున్నారు కావచ్చు. కానీ ఈ కుంటి వ్యక్తి ద్వారా మాత్రం చక్కగా బెనిఫిట్ అనేది జరుగుతుంది ఇంట్లో. అలాంటి పరిస్థితిలో తెచ్చుకుంటున్నారు, పెడుతున్నారు, నడుస్తుంది. కానీ ఒక అద్భుతం ఏంటంటే, పేతురు, యోహాను ఇద్దరు కూడా ఆ దేవాలయంలోకి ఇట్లా ఎక్కుతున్నారు. ఈ యొక్క వ్యక్తి ఏం దొరుకుతుందా అని చూస్తున్నారు. మాకేం దొరికిద్ది, మాకు కూడా ఏమైనా దొరికిద్ది కదా అని వెతుకుతున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారండి, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకు కలిగినదల్లా
నజరేయుడైన యేసు నామములో లే అన్నారు. అంతే, వెంటనే లేపారట, లేచి కూర్చున్నాడట. అంటే ఏంటి, మా దగ్గర ఒక పవర్ ఉంది, ఆ పవర్ కలిగిన నామం ఉంది. మేము అందుకని ఇక్కడ మనం చదువుకున్న 14 వచ్చిన రెండో మాట ఏంటి, నా నామమును ఎరిగినవారు. అంతేనా, అతడు నా నామము ఎరిగినవాడు కనుక. అతడు నా నామము ఎరిగినవాడు, నా నామములో ఉన్న పవర్ ఎరిగినవాడు, నేనెవరో ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. ఇప్పుడు చూడండి, ఆ కుంటివాడు పరిగెత్తాడా, ఇక్కడ బైబిల్లో రాయబడి ఉందో చూడండి. వాడు దిగ్గున లేచి లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. అక్కడ చూడండి, యాకోబు ఎక్కడ, యోహాను ఎక్కడ, వాళ్ళిద్దరిని ఎందుకు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ప్రజలు. అక్కడ దేవుడు గణపరచబడుతున్నారు, వారు కూడా గణపరచబడుతున్నారు ఆ కార్యం ద్వారా. ఎందుకంటే అంత అద్భుతాన్ని వారి ద్వారా జరగడం అంటే సాధారణంగా. ఎందుకు నువ్వు డిప్రెషన్లో ఉంటున్నావు, ఎందుకు డిస్టర్బెన్స్లు ఉంటున్నావు, ఎందుకు నీ కుటుంబంలో కార్యం జరగట్లేదు, నీ దేవుడు ఎవరు, ఆ దేవుని నామం ఏంటి, నువ్వు ఎరిగితే కదా నిన్ను గణపరిచేది. నువ్వు తెలుసుకోవడం దేవుడు అండి, యేసుప్రభుని రక్షకుడు, పాపాలని ఇంత రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, కంఠస్థ పట్టడం కాదు, ఆ నామములో ఉన్న శక్తి ఏంటో ఎరిగారు వాళ్ళు. నువ్వు ఎరిగితే కదా, దానిలో ఉన్న పవర్ ఏంటో తెలిస్తే కదా నువ్వు దేవుని కొరకు శక్తి కలిగిన పాత్రగా నిలబడేది. సైతానండి బాధ పెడుతుందండి, దెయ్యాలండి రాత్రి పీడిస్తున్నాయండి, చెడ్డ కళలు వస్తున్నాయండి, కొన్ని రోజులు దేవుని నమ్మ విడిచిపెట్ట కొంతమంది, అటొక్కాలు ఇటొక్కాలు వేసి తిరగా కొంతమంది. దేవుణ్ణి తెలుసుకోవటం ఏదో దేవుడట అని పలానా వాళ్ళు మా ఇంటి అనుకుంటారండి లాస్ట్ అంటాం కదా, కొంతమంది తెలిసిన వాళ్ళు మా వీధిలో ఉంటారండి వీళ్ళు అంటాం కాదు, ఏదో చూస్తున్న కాదు, వారిని బాగా ఎరిగిన వారిగా ఉండాలా. మాకు బాగా క్లోజ్ అండి వాళ్ళు, ఏంటో మాకు బాగా తెలుసు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, మనం చాలా దగ్గర క్లోజ్గా ఉన్నప్పుడే. అంత క్లోజ్నెస్ ఉందంట పేతురుకి, యోహానికి, యేసయ్యతో. నా నామముని ఎరిగిన వాడు కాబట్టి నేను అతన్ని ఏం చేస్తాను చెప్పండి, ఘనపరుస్తాను, నేను ఆయనను పొగుడుతాను. అతడు ఏంటి, నా నామములో ఉన్న పవర్ ఏంటి. ఈరోజు నీ కుటుంబం ఎందుకమ్మా, అన్యుల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో నీ దేవుడు ఎవరు, ఆ నామం ఎంత గొప్ప నామం, అన్ని నామముల కంటే పైనామం. ఆ నామములు ఏముంది, నీకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ ఆ నామములో ఉన్న సూపర్ న్యాచురల్ తెలియదు కదా. ఆ నామములో ఉన్నటువంటి ఆయన క్లోజ్నెస్ లేవుగా, నువ్వు క్లోజ్గా లేవుగా, ఆయన దగ్గరగా లేవుగా, ఆ గొప్పతనాన్ని ఎరిగి, ఆ ప్రేమని ఎరిగి, ఆ మంచితనాన్ని, ఆ డెప్త్లో లేవు. కాబట్టి అందరూ అన్నట్టు యేసుప్రభు తెలుసు అంటున్నావు, కానీ అందులో ఉన్న శక్తి తెలియదు నీకు. పైకి భక్తి కలగారు అంటారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించని ప్రజలట. పైకి మాత్రం భక్తి కూర్చుంటారు, శక్తి లేని ప్రజలు. ఎంతమంది జీవితాలు ఇవ్వండి క్రైస్తవులు. ఎందుకు దేవుడు నిన్ను గణపరుస్తాడు, ఆయన ఎవరిని గణపరుస్తాడు, ఆయన నామముని ఎరిగిన వారిని గణపరుస్తాడు. ఆ నామములో ఉన్న శక్తి కలిగిన, ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆప్తుల మధ్యలో నువ్వు ఒక ఉన్నతంగా ఉండాలంటే నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు నమ్ముకున్న దేవునికి ఏ పవర్ ఉందో నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు నమ్ముకున్న దేవునికి ఏ శక్తి ఉందో నువ్వు ఎరిగి ఉండాలి. అది ప్రాక్టికల్గా నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. అది లేకుండా, ఏది లేకుండా ఏదో నమ్ముకున్నాం, వెళ్తున్నాం, ఉన్నామంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు వచ్చారు, వెళ్తూ చూడండి, ఒక భూలోకాన్ని తల్ల కింద చేసి అద్భుతాన్ని చేశారు. ఎవరి నామంలో? మా దగ్గర వెండి లేదు, మా దగ్గర నీకు అడుగు తింటే ఇచ్చిన బంగారం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మనం అయ్యో అడుగుతున్నారు పాపం అని వేసేస్తాం. పాపం కుంటోళ్ళు, పాపం గుడ్డోళ్ళని మనకి దేవుని కంటే జాలి ఎక్కువగా వేసేస్తాం. వాళ్ళు జాలి పడలా, వాళ్ళకి కనికరం లేక కాదు, ప్రేమ లేక కాదు, ఏమన్నా వెయ్యరా అని చూస్తున్నారు వాళ్ళని. నువ్వు మమ్మల్ని అడిగినా మా దగ్గర ఏం దొరకదు, కానీ మా దగ్గర దొరికేది వేరేటోళ్ళ దగ్గర దొరకదు, వేరేటోళ్ళ దగ్గర దొరికేది మా దగ్గర దొరకదు. మా దగ్గర దొరికింది ఏంటంటే అన్ని నామముల కన్నా పైనామమైన నా యేసు నామముని మేము ఎరుగుదాం. కాబట్టి ఆ నామములో నీకు అద్భుతం నేను చేయబోతున్నాను. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత శక్తిమంతుడండి ఆయన, ఎంత బలవంతుడైన, ఎంత పరిపూర్ణుడైన, ఎంత పవర్ కలిగిన వాడాయన. ఈ రోజుల్లో సంఘాలు చర్చికి వస్తున్నాం, అందుకని అందరి చేత తృణీకరించబడ్డం, వెలివేయబడ్డం, కృంగిపోవడం.
కదా. కృషించిపోవటం, ఎవరిని దేవుడు గణపరుస్తాడంటే ఆయన నామముని ఎరిగిన వారిని గణపరుస్తాడు. అందరు చెప్పండి ఒకసారి, ఎవరినండి? నిద్రపోతున్న వాళ్ళని కాదు, చర్చికి వచ్చి కూర్చున్న వాళ్ళని కాదు, 10 సార్లు చర్చి చుట్టూ తిరుగుతున్న వాళ్ళని కాదు, దేవుని నామం. ఇప్పుడు చూడండి, పేతురు యోహానా, అరే వీళ్ళిద్దరు కలిసి చర్చిలోకి వస్తూ కుంటూని లేపేశారండి. ఎలా లేపారు? యేసు నామాన్ని బట్టి. ఎలా లేపాడు? అయ్యో, వాళ్ళు యేసయ్య నామాన్ని ప్రకటించారండి. వారు ప్రకటిస్తుండగానే ఆ శీల మండలంలో చీలి ఆ కాళ్ళు లేచి పరిగెత్తాయి. అడుక్కు తినే కుంటోడు స్తుతించుకుంటూ మందిరంలోకి వెళ్ళిపోయాడట. ఆ నామములో పవర్ ఉంది. అందుకే భూలోకమైన, ఆకాశం అందైనా, భూమి కిందైనా, పరలోకమైన అన్ని నామముల కంటే పై నామము నా ప్రభువైన యేసు నామము పేరట. ఆ నామము ద్వారానే రక్షణ, ఆ నామము ద్వారానే స్వస్థత, ఆ నామము ద్వారానే విడుదల. ఈ రోజుల్లో ఎంతోమంది ఆ నామానికి ఉన్న శక్తిని ఎరగక వీక్ అయిపోతున్నారు. ఎంత గొప్ప నామం అండి కదా. అందుకనే చూడండి, దేవుడు ఎవరిని గణపరుస్తాడంటే ఆయన నామముని ఎరిగిన వారిని. అందరు చెప్పండి, నీకు తెలుసా ఆయన నామం ఏంటో? ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ జీవితాన్ని యేసయ్యకిచ్చావా? క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావా? యేసయ్య ప్రేమ కోసం నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? క్రీస్తుని అంగీకరించిన నీవు దేవునికి సమీపంగా వస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని బలం పొందుతున్నావా? అదేమీ లేదు. దేవుడు ఎలా గణపరుస్తాడు? ఎలా నిన్ను ఇతరులు ఎదుట ఘనంగా ఎంచుతాడు ఆయన? ఎలా నువ్వు ఉంటావు? అందరిలాగానే నువ్వు ఉన్నావు. మా నామకార్థ క్రైస్తవుల కంటే హీనమైన స్థితి. ఎప్పుడు చూసిన అప్పుల సమస్యలండి, ఆర్థిక సమస్యలండి, కుటుంబ సమస్యలండి. రెండో విషయం మీకు చెప్తాను, వినండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఆయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఏమనగా? నన్ను గణపరచు వారిని నేను గణపరుతును, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. దేవునికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నన్ను ఎవరు గణపరుస్తారో గణపరచండి. గణపరచడం అంటే ఏంటంటే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పడమా? కాదు. ఇక్కడ ఏలి యాజకుడు దేవుని గణపరచలేదట. దేవుని గణపరచడం అంటే ఏంటి? దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వవలసిన విలువ, దేవునికి ఇవ్వవలసిన ఇది తన పిల్లలకి ఇచ్చేశాడట. చాలామంది దేవునికి సమయం ఇయ్యరు, దేవునికి హృదయం ఇయ్యరు, దేవునికి స్థానం ఇవ్వరు. వ్యాపారంలో పైకి పోవాలి. మేము అందరి దగ్గర చిన్నబోతున్నామండి, అందరి దగ్గర తక్కువ చేయబడుతున్నామండి, అందరి దగ్గర తలంపులు అవుతున్నాయండి, అందరి దగ్గర నష్టపోతున్నాడు. తప్పెవరిది? నీది. ఇక్కడ ఏలి యాజకులతో దేవుడు అంటున్నాడు, నీవి తర్వాత నీ పిల్లలే యాజకత్వం, నీ కుటుంబమే పైకి వస్తాను. కానీ అద్భుతమైనటువంటి అనుభవం నీకు ఇచ్చి ప్రవచనం ఇచ్చా, కానీ ఇప్పుడు నాకు అది నచ్చట్లే. ఎందుకంటే నువ్వు నాకంటే నీ పిల్లల్ని గొప్ప చేసుకున్న వాళ్ళని గణపరిచావు. నాకేం లాభం? నన్ను గణపరచేవారని నేను గణపరుస్తాను. అందుకని మన జీవితాల్లో మొదటి స్థానము, మొదటి స్థితి, అంటే మన హృదయంలో ఉన్న ప్రతిదీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలా. దేవుని కంటే నీ కుటుంబంలో, నీ వ్యాపారం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, కొంతమంది వాళ్ళ వ్యాపారమే ఆదివారాలు కూడా దేవుని రాజ్యానికి, దేవుని సంధికి రారు. పొద్దు నుండి రాత్రి దాకా భయంకరంగా కష్టపడతారు, ఎక్కడ దేవునికి చోటు ఇవ్వరు. ఉద్యోగాలని, వ్యాపారాలని, ఇల్లు కట్టడం అని, పెళ్ళిళ్ళు చేయటం అని తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ స్థానం ఉండదు. దేనికి స్థానం ఉంటుందో తెలుసా? దేవునికి తప్ప అన్నిటికీ స్థానం ఉంటుంది. ఎలా గణపరుస్తాడు దేవుడు నిన్ను? ఎలా నిన్ను హెచ్చిస్తాడు? నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను. నీ పిల్లల్ని నువ్వు గొప్ప చేసుకున్నావు, నీ పిల్లలే గ్రేట్ అన్నావు నాకంటే. నీ ఉద్యోగమే గ్రేట్ అనుకున్నావు. నేను పెద్ద పొజిషన్లో ఉన్నానండి, నేను పెద్ద వ్యాపారవేత్తనండి, నేను A1 ఆఫీసర్నండి, నేను అదండి ఇదండి అని చెప్పుకుంటారు అందరూ. నువ్వు A1 అయినా, A2 అయినా, ఆఫీసర్ అయినా, పెద్ద అధికారమైన, రాజు అయినా, కింగ్ అయినా, ఎవరివైనా కానీ, నువ్వు క్రైస్తవుడు అయినా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అయితే నీ ఫస్ట్ బెస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో, నీ జీవితంలో చోటు. మా అమ్మ రమ్మంది వెళ్ళిపోతున్నా, మా నాన్న రమ్మంది వెళ్ళిపోతున్నా అంటారు కొంతమంది యవనస్తులు. మా అక్క రమ్మంది వెళ్ళిపోతున్నా, మా తమ్ముడు దేవుని పక్క పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి ప్రేమించమని చెప్పరు పిల్లలకి, మమ్మల్ని ప్రేమించు అంటారు.
అందరూ ఏం చెప్పాలండి కుటుంబంలో? భర్త భార్యకి చెప్పాలా, భార్య భర్తకి చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఏమనంటే మనందరికంటే మనం దేవుని ఎక్కువ ప్రేమించుదాం, దేవునికి చోటిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మన సన్నిధిని గౌరవిద్దామని ఎప్పుడైతే ఒక కుటుంబం, ఒక యవనస్తురాలు ఎప్పుడైతే సిద్ధపడతారో అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. ఎందుకు ఈ కుటుంబం తృణీకరించబడిందంటే దేవుని తృణీకరించారు వాళ్ళు. కొంతమంది మందిరాలు ఉండవు, మీటింగ్లు ఉండవు, ఫాస్టింగ్స్ ఉండవు, ప్రేయర్స్ ఉండవు, తీసి పక్క పెడతారు. దేవుడు అంటే లెక్కలేనితనం కొందరు. చర్చిగా నెలకొకసారి పోతే చాలంటారు కొంతమంది. ప్రార్థన ఎప్పుడైనా ఒకసారి చేస్తే చాలనుకుంటారు కొంతమంది. కానికి ఇయడమా, ఎప్పుడైనా దేవునికి ఇయడం అంటే ఏదో ఇట్లా పడేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టార్జితం వల్ల బలము నుండి వచ్చిందని. నువ్వు విలువైన శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇచ్చి గణపరుస్తున్నావా? దేవునికి శ్రేష్టమైన కానికిచ్చి గణపరుస్తున్నావా? నీ సమయాన్ని ఇచ్చి గణపరుస్తున్నావా? నీ హృదయాన్ని ఇచ్చి గణపరుస్తున్నావా? నీ కుటుంబంలో ఇవ్వాల్సిన చోటు ఇస్తున్నావా? ఎలా దేవుడు నిన్ను గణపరుస్తాడు? ఎప్పుడు నువ్వు గణపరచబడతావు? అందరు మా వాళ్ళని తక్కువ చేయరు. మరి అందరి దగ్గర తృణీకరణ. చూడండి, మీకు ఒక విషయం చెప్తా. దేవుని దయ నీ మీద ఉంటే మనుషుల దయ కూడా నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను గణపరిస్తే మనుషులు కూడా నిన్ను గణపరచారు. యోహాను కదండి, పేతురు యోహాను చేసిన అద్భుతాన్ని బట్టి అక్కడ అందరు దేవుని మహింపరుస్తున్నారు. నెక్స్ట్ ఎవరిని చూస్తారు? అబ్బో ఈ పేతురు యోహానట, వీళ్ళిద్దరట పవర్ అట, వీళ్ళు దేవుని ప్రకటించారట అని వాళ్ళ ఉమ్ములో స్వస్థత, ఊపిరిలో స్వస్థత, వాళ్ళ నీడలో ఉరుకుతూ ఉన్నారు జనాలను వెంటబడి. వాళ్ళు రోడ్డు మీద ఉన్న ఉరుకుతున్నారు. నీ నీడ పడాలా, నీ చెంగు పడాలా, నీ ఉమ్ము పడాలనుకుంటూ ఉరుకుతున్నారు. నిన్ను దాకితే చాలు, ముట్టితే చాలు. అప్పటి వరకు జాలర్లు ఉప్పు వాసన, కంపు వాసన, చేప వాసన కొట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాసన తాకితే చాలు అనుకుంటే ప్రజలు పరిగెత్తుతున్నారు. వాళ్ళ గాలి తాకితే చాలు, వాళ్ళ నీడ తాకితే చాలు. పేతురు నీడ పడాలని రోగులను తెచ్చి పడేశారట జనాలు. ఎందుకంత అంత ఘనత పేతురికి? ఎందుకంత విలువైన ఘనమైన పాత్రగా చేయబడ్డాడంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చాడు. అందరికి ఇచ్చాక లాస్ట్ స్థానం ఎవరిదంటే దేవుని. అందరికి అన్ని ఇచ్చి ఆఖరణ పెడతారండి. ఎందుకు? చివర్లో కదా, అన్నీ అయిపోయినాక అప్పుడు గుర్తుకొస్తుంది ప్రార్థన. అప్పుడు పోదాంలే ప్రార్థనకి. ఆదివారం వారానికి ఒక్కసారి ప్రార్థనకు వచ్చే అవకాశం లేదా నీకు? 3 దినాలు దేవుని సొంతలో మీటింగ్లో గడిపే అవకాశం లేదా నీకు? పొయ్యి ఒళ్ళు కరిగిపోయేదాకా బిడ్డకు చాకరీ చేస్తావు, భర్తకు చేస్తావు, భార్యకి చేస్తావు, ఊరంతా చాకరీ. దేవునికి మాత్రం ఏం చేయి, కూర్చుంటావు వచ్చి. ఇవన్నీ దేవుణ్ణి తృణీకరించే పనులు. కొంతమంది చర్చికి వస్తారు, ఏ పని చేయరు, ఊడవరు, తుడవరు, వండరు, పెట్టరు, మందిరానికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వచ్చిపోతేనే చాలనుకుంటారు. దేవుని గణపరచటమా? చెప్పు. దేవుని గణపరచడం అంటే దేవుని పరిచర్లో పాలిపక, దేవుని ప్రార్థనలో, దేవునికి ఇవ్వాల్సిన చోటు, దేవుని నామాన్ని. ఏలి యాజకుడై ఉండి కూడా పనిచేయలేకపోయాడండి. ఆయన యాజకుడే, దైవజనుడే, కానీ దేవునికి ఇలా విలువ. తన పిల్లల్ని పైకి లేపుతున్నాడు. అందుకని నాకంటే నీ పిల్లల్ని గొప్ప చేసుకున్నావు కాబట్టి నువ్వు నన్ను తృణీకరించావు, నాకు కోపం వచ్చింది, నీ కుటుంబమే ఉండదు ఈ భూమి మీద అన్నాడంటే దేవుడు. ఎందుకంటే దేవునికి ఇచ్చే స్థానం, దేవునికి ఇచ్చే విలువ, దేవునికి ఇచ్చే ఘనత ఎవ్వరికీ మనం ఇవ్వకూడదు. ఆమెనని చెప్పండి అందరూ. మీ అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ వాళ్ళు అంటారు, నేను కనలేదా? కను, చేయవలసింది. కానీ నీ జీవితంలో విలువైన స్థానం, విలువైనది ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. కొంతమంది అట్లాంటి వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తారు, తల్లిదండ్రులు పాడవుతారు, కుటుంబాలు పాడవుతాయి. ఎందుకు? రోగాలు రొచ్చులు ఉన్నాయని పోగొట్టుకొని చేతగంతనంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, ఇక్కడ తృణీకారం పొందుతున్నారు. ఈ రాత్రి ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే ఆయన నామముని ఎరిగిన వారిని, ఆయనకి స్థానాన్ని ఇచ్చేవారిని. ఆమె నేను చెప్పండి అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఎందుకు? నువ్వు మూలలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, నువ్వు చిన్న స్థానంలో ఉన్నా, నువ్వు దేవుడిని కనపరిస్తే దేవుడే ఎట్లా పైకి లేపుతాడు. నేను అందరికీ ఘనమైన పాత్రగా చేస్తాడు ఆయన. ఆమె నేను చెప్పండి, ఘనమైన పాత్రగా. ఏ పాత్రగా గట్టిగా చెప్పండి. ఏ పాత్ర? విలువైన పాత్ర, ఘనమైన పాత్ర కదా. ఏ పాత్ర? ఈరోజు నువ్వు ఏ పాత్రగా ఉన్నావు ఆలోచించు. ఊర్లో లేదండి, ఇంట్లో లేదండి, బయట లేదంటే తప్పు నీదే.
దేవుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉంటే ఆయన కాపరిగా ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తెచ్చి రాజుగా చేసి దేవుడు గణపరిచాడు. అంత గణపరిచిన దేవుని ఇంకా గణపరిచాడు అందుకే నా హృదయం, నా మనసు, నా అంతటితో నేను దేవుని ఆరాధిస్తాను. పిచ్చిగా దేవుని ప్రేమించి ఆరాధించేశాడు దావీదు. కొంతమంది ఏమీ లేనప్పుడు దేవుడే దేవుడు అంటారు, ఆయన గణపరుస్తాడు. కొంచెం రాగానే దేవుడిని పక్క పెడతారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళు ఏది చేస్తారో అది తగ్గిపోతూ ఉంటుంది. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి అందరూ. మన జీవితాల్లో ఏం చేసినా దేవుని ఘనపరచాలా? ఆమెన్. ఏది చేసినా ఎవరిని ఘనపరచాలండి? ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం? చెప్పండి మీరు ఒక్కసారి. మన డబ్బా కోసమో, మనల్ని గొప్ప చేసుకోవడం కోసమో, మనం గ్రేట్ కావడం కొరకు చేస్తే ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు కాదు కానీ కొద్ది కాలానికి. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఘనపరచబోతున్నాడు. దేవుణ్ణి నీ సేవలో ఘనపరిస్తే, దేవుని నామం ఘనపరిస్తే నువ్వు ఘనపరచబడబోతున్నావు. అనేక కార్యక్రమాల్లో దేవుని ఘనపరిస్తే నిన్ను దేవుడు అనుకోని రీతిగా పైకి లేపుతాడు. ఆయన ఘనమైన పాత్రగా చేస్తాడు, ఆశీర్వాదకరమైన పాత్రగా చేస్తాడు. ఎందుకు ఈ రోజుల్లో క్రైస్తవులకండి నిద్రమత్తు, సోమరితనం, మజ్జుతనం, లేజీ స్పిరిట్ పనిచేస్తుంది. ఏం కాదులే లైవ్ చూసుకుంటుందాం, అక్కడ పోవాలా మీటింగులకి. ఎంత ఆశతో ఒకప్పుడు మీటింగ్ అన్నా, కార్యక్రమాలన్నా, అమ్మో రేపటి నుంచి సభలంటే ప్రిపరేషన్ అయిపోయి ఉరికి పరిగెత్తి ఆ రోజులు ఇప్పుడు వస్తాయండి. జనాలకి ఎట్లయిపోయిందో తెలుసా? ఏముంది లైవ్ సెల్ ఆన్ చేస్తే కూర్చోవచ్చు. నీకు అవకాశం ఇచ్చాడు, సెల్ ఆన్ చేసి వినే అవకాశం. కానీ దేవుని వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్ళాల్సిన సమయాల్లో నువ్వు దేవుని మందిరానికి స్థానం ఇస్తున్నావా? మా ఇంటికి చుట్టాలు వచ్చారని మానేసావా? మాకు బంధువులు వచ్చారని దేవుని మందిరానికి పోరండి. బంధువులు వచ్చారు కదా అని ప్రార్థన చేసుకోరు. ఏమన్నా సమయం వస్తే ఏం చేయరు. దేవుడు 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 ఎప్పుడంటే మళ్ళీ కష్టం వచ్చినప్పుడే దేవుడు. రోగం వస్తే మాత్రం మేము చర్చిలోనే ఉంటాం, మమ్మల్ని చంపుతారు వచ్చి. మేము మందిరంలో ఉంటాం, మమ్మల్ని పెట్టుకోరా, మమ్మల్ని ఇక్కడ ఉండనీరా అని రిక్వెస్ట్ చేస్తారు. ఏమొస్తే? రోగం వస్తే. ఆరోగ్యంగా ఉంటుండమంటే ఉండరు. బాగా ఇక్కడ ఏమైనా పరిచయం ఉంటుందా? రండి బాబు ఏమైనా పని చేద్దాం, అందరం కలిసి మందిరం కడదాం, పరిచయం చేద్దాం, పని చేద్దామంటే రారు. రోగం వస్తే మందిరం గుర్తు, సమస్య వస్తే. అందుకని దేవుణ్ణి ఘనపరచువారిని దేవుడు ఘనపరచబోతున్నాడు అట్టివారు. ఆమెన్. నువ్వెందుకు దేవుని ఎరిగిన బిడ్డగా ఉండలేకపోతున్నావు? ఆయన నామాన్ని ఎరిగిన పాత్రగా నువ్వు ఎరిగితే అద్భుతం చూస్తావు, నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. అంతేకాక నువ్వు లోబడితే, ఆయన నామాన్ని ఘనపరిస్తే నువ్వు అద్భుతం చూస్తావు. ఈ రాత్రి చాలామంది జీవితాల్లో దేవుడు దర్శిస్తున్నాడు, చాలామంది కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఎండిపోయిన జీవితం అనేది పక్కన వాళ్ళు అంటున్నారు, ఎదురోళ్ళు అంటున్నారు. ఎప్పటికంటారండి? కొన్నిసార్లు తృణీకరించబడాలా, గాయపరచబడాలా, వెలివేయబడాలా, అవన్నీ మన జీవితాలు అనుభవాలు. కానీ అది ఎప్పటికీ ఉండటం మంచిది కాదు మనకి. దేవుడు ఎస్తేర్ని చూడగానే రాజుకు దయ పుట్టింది, జనాలకు దయ పుట్టింది, అందరికి దయ పుట్టిందట. ఎందుకు? ఆమె భక్తురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడే ఆమె జీవితానికి ఆధారంగా, నాయకుడిగా ఆయనను ఎత్తి పట్టింది ఆమె. అందుకే ఆమెను చూడగానే దయ పుట్టిందట. మనల్ని చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే మనకు దేవుడు వద్దు. ఫస్ట్ మనకు మనుషులు కనపరచడం, మనుషులను పొగడ్డం, పొగిడి పనులు చేయించుకోవడం. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వారిని పొగడ్డం, ఈయనను పొగడ్డం, వీళ్ళని పొగడ్డం, వాళ్ళని పొగడ్డానికే తిరుగుతారు కొంతమంది. వాళ్ళని వెనకబడి ఇల్లు వెనకబడి పొగిడి, అన్నాను ఇట్లా అన్నాను, అట్లా అన్నాను, అదన్నాను, అదక్క ఇదక్క అని ఉబ్బిచ్చి తబ్బిచ్చి పనులు చేయించుకుంటారు. అది ఎంత అవమానం అండి. దేవుణ్ణి నువ్వు నిజంగా హృదయం అంతటితో ఆయనని పొగిడి, ఆయనని ఘనపరిచి, ఆయనని ఆరాధించి, ఆయనకి నీ జీవితాన్ని ఎంతగా దేవుడు నీపై కృప చూపుతాడు. ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఈ విషయంలో డౌన్ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తా. నన్ను ఎవరైతే హైలైట్ చేస్తారో నేను వారిని హైలైట్ చేస్తా. ఎవరు నన్ను పైకి లేపుతారో, నా నామాన్ని ఎవరు పైకెత్తుతారో నేను వారిని కూడా పైకెత్తుతా. ఎవరు నాకు లోబడతారో వారిని నేను ఉన్నతంగా చేస్తా. ఎవరు దీనులుగా నా సన్నిధిలో ఉంటారో వారిని హైయెస్ట్ పొజిషన్లో పెడతా. అందుకనే పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు, వారిని ఉన్నతంగా చేసే దేవుడు, గర్వాన్ని అణిచే దేవుడు, అటు ఇటు కాకుండా తిరిగే వారిని పక్కకు పెడతాడు దేవుడు. యేసుప్రభు నమ్ముకున్న వారందరూ క్రైస్తవులు కాదండి.
క్రీస్తు నామాన్ని ఎరిగిన వారే గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఈ రాత్రి అందరూ కూడా మీ జీవితాలను దేవుని సమర్పించుకోండి. చాలిక నన్ను తృణీకరించవు, తృణీకరం నన్ను తీసి పక్క పెడుతున్నావు. బంధువుల మధ్యలో దేవుడు పక్కనే, పెళ్ళిళ్ళలో దేవుడు పక్కనే, ఉద్యోగాల్లో దేవుడు పక్కనే, అన్నిట్లో దేవుడు పక్కకే. నువ్వే, నీ కుటుంబమే, నీ బంధువులే, అన్నదమ్ములే, మా అక్క చెప్పింది, మా అన్న చెప్పింది, ఇదే పని. కానీ ఏలియాజు కూడా అదే చేశాడట. మీరు అది చెయ్యొద్దు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నా నామమును ఎరిగిన వారిని నేనేం చేస్తా చెప్పండి. నా నామమును ఎరిగిన వాడుగా కాబట్టి నేను అతనిని ఘనపరిచెదను. ఈరోజు చాలామంది డౌన్లోకి వెళ్ళిపోవడానికి, తృణీకారం పొందటానికి, కృంగిపోవటానికి, కృషించిపోవటానికి, వీక్ అయిపోవడం. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? వీళ్ళని ఘనపరుస్తాడు. యేసై హృదయంలో ఎవరికి హృదయంలో చోటిస్తారు, ఎవరికి స్థానం ఇస్తారు, ఎవరిని ప్రేమిస్తారు, ఎవరికి దగ్గర అవుతారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరికి యేసు ప్రభుతో ఆ సంధానం, ఆ సన్నిహిత బంధం ఉంటుందో, ఎవరు దేవుని హృదయపూర్వకంగా పొగుడుతారో, పాడతారో, ఆరాధిస్తారో, పరిచర్య చేస్తారు, ఆయనకి తప్ప దేనికి చోటికొని యేసుకి ఇవ్వాల్సింది ఇస్తారు, అట్టి వారిని దేవుడు ఘనముగా ఎంచబోతున్నాడు. కాబట్టి రాత్రి అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు వారి హృదయం తెరిచి వారి జీవితాన్ని నీకు సమర్పించుకొని ఒప్పుకొని క్షమించమని అడుగుతున్నారు. నిన్ను ఘనపరచువారుగా, నీ నామమును ఎరిగిన వారుగా మా జీవితాలు ఉండాలయ్యా. అట్టి వారుగా సిద్ధము చేసి మమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించి ఆ పాత్రలుగా సిద్ధపరిచిన ఆయన నూతన పరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.